హలో అండి, హాయ్ అందరికీ. ఇదిగోండి రొయ్యలండి. ఇదిగో రొయ్యలు నాకు వండటం వచ్చండి. అంతకుముందు తీసుకున్నప్పుడు అక్కడే క్లీన్ చేసుకొని తీసుకొచ్చేవాడు అనమాట మా ఆయన. అయితే ఈసారి నేనే క్లీన్ చేద్దామని తెప్పించానండి. ఇదిగోండి ఫస్ట్ సారి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవి ఇలా తీసేసుకోవాలి. అలాగే ఇవి కాళ్ళు అవన్నీ లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాళ్ళైతే చాలా ఈజీగా చేస్తారండి. నేను ఫస్ట్ సారి క్లీన్ చేయటం కదా, కొంచెం లేట్ పడుతుంది. ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి వాళ్ళు ఈజీగా చేసేస్తారండి మనం కొన్న చోట, కానీ మనకి రావట్లేదు, లేట్ పడుతుంది అనమాట. అంటే ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు చేపించకుండా, కానీ ఇదైతే చాలా లేట్ పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం తీసుకున్నాం, కానీ వాళ్ళైతే బాగా ఈజీగా చేస్తారండి. మనకైతే కొంచెం కష్టమే, అలవాటు ఉండాలి. ఇది కూడా కొత్తగా చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ సారి అనమాట ఇలా తెప్పించడం. అంటే చేసుకుందామని వాళ్ళు ఈజీగా చేస్తారు కదా, మనకు కూడా వస్తుందిలే అని తెప్పించాను, కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేస్తున్నాను. ఇలా తీస్తే ఈ లోపల ఉన్నది కూడా వచ్చేస్తుందండి నీట్గా. కానీ క్లీన్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి ఇవి తీయరండి, మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పటికైతే అయిందండి మనకు తీయటానికి. ఇంక ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందామండి. అయితే మామూలుగా మనం తీపించుకొచ్చుకోవటమే నయమండి, మనం క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టింది నాకు. నేను ఫస్ట్ సారి క్లీన్ చేయటం కాబట్టి చాలా టైం పట్టింది. ఒకవేళ మీరు ఓపికగా చేసుకుంటానంటే ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే అక్కడే క్లీన్ చేయించుకురావటం బెటర్ అండి. ఇప్పుడు మీకు క్లీన్ చేయటం చూపిస్తాను రండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఇంటికాడ తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలని ఉంటుందండి, వాళ్ళు సరిగ్గా చేయరు కాబట్టి. మనం మామూలు నీళ్ళతో 2 సార్లు కడిగేసాము. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలండి. ఇదిగోండి 1 స్పూన్ వరకు ఉప్పు వేసాను, అలాగే పసుపు వేసాను. అలాగే మనం చేపలు క్లీన్ చేసుకుంటాం కదండి, అలాగే వెనిగర్ అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. వెనిగర్ లేకపోయినా ఇలా ఉప్పు పసుపు వేసి చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ కూడా పిండి చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసినా కూడా నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఇలా కలిపిన తర్వాత మనం కడిగేసుకోవచ్చండి. ఇంకా అలాగే నీళ్ళు తెల్లగా వచ్చినట్టు కడిగేసుకున్నాం అనుకోండి. చూసారు కదా, తెల్లగా వచ్చేసినాయి. కొంచెంసేపు ఇలా పెట్టేస్తే కనుక దీంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అంటే క్లీన్ చేయటం అందరికీ రాదని కాదండి, కొంతమంది కొత్తగా ఎవరైనా చేయాలని ఇష్టపడే వాళ్ళ కోసమే చేస్తున్నానండి.